మంచిర్యాల జిల్లాలో NH63 విస్తరణ పనులకు బ్రేక్ పడింది. తరచూ అలైన్మెంట్ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పనులను నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజామాబాద్ నుంచి ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ వరకు నేషనల్ హైవే 63 విస్తరించి ఉంది. ఈ హైవేను ఆర్మూర్ నుంచి మంచిర్యాల వరకు 4 లేన్ గా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 5,354 కోట్ల రూపాయల అంచనాతో 160 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి మొదటి అలైన్మెంట్ రూపొందించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట శివార్లోని పొలాలు, అటవీ ప్రాంతం మీదుగా అలైన్మెంట్ వెళ్లాలి. అయితే అప్పట్లో కొంతమంది భూస్వాములు, రియల్టర్లు జాతీయ స్థాయిలో పైరవీలు చేసి ఒత్తిడి తీసుకురావడంతో రద్దు చేశారు. ఇక రెండోసారి 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ముచ్చటగా మూడోసారి లక్షెట్టిపేట మండల మోదల నుంచి కుర్మపల్లికి అలైన్మెంట్ మార్చారు. ప్రస్తుతం గోదావరి తీరం వెంట 35 కిలోమీటర్లు నిర్మించే NH63 కోసం జిల్లాలోని 17 గ్రామాల్లో 1433 ఎకరాల భూసేకరణకు అధికారులు సిద్దమయ్యారు. హైవేలు, ప్రాజెక్టుల కోసం ఓసారి భూములు కోల్పోయిన వారి నుంచి రెండోసారి భూసేకరణ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇక్కడ రైతులు ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం హజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో 1000 ఎకరాల సాగు భూములు త్యాగం చేశారు. దాదాపు 9 గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు. అయితే NH63 మూడో అలైన్మెంట్ విషయంలో NHAI అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. 2004లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భూములు ఇచ్చామని, మిగిలిన కొద్దిపాటి భూమిని నేషనల్ హైవేకు ఇస్తే తాము రోడ్డున పడతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా నోటీసులు ఇచ్చి భూములు లాగేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ ను రద్దు చేసి ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు నష్టం కలిగించే రూట్ మ్యాప్ ను రద్దు చేయాలని కేంద్ర రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులను కోరినా ఫలితం పట్టించుకోలేదు. దీంతో హైకోర్టును రైతులు ఆశ్రయించారు. రైతుల పిటిషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం NH63 పనులు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయంపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేసేది వ్యవసాయంలో పంట తీసితేనే అందరు జనాలు బతుకుతారు. మన ఈ రోడ్లు వేసుకుంటూ పోతే ఏం తింటారు? తినేది అదే అన్నం కదా. మనం ఎన్నో బిజినెస్లు చేసి సంపాదించి రియల్ ఎస్టేట్ అని ఈ రోడ్లు అని మరేం తిని బతుకుతారు జనాలు? ఈ రైతుని కొంచెం పోయి గంగల పడేసినాక మరేం తిని బతుకుతారు వాళ్ళు? మాకు ఈ రోడ్డు వద్దు, మేము భూమి ఇయ్యం. మాకే మీరు మమ్మల్ని ఏం చేసినా మంచిది. ఆ రోడ్డు కింద వేసి మీరు తీసుకుంటే తీసుకొని పోండి మా భూమిని, అంతే మాత్రం. కానీ మేము మాత్రం భూమి ఇయ్యం సార్. 2 ఎకరాల భూమి, 2 పంటల పంట భూమి ఇప్పుడు NH63లో రోడ్డు హైవే కోసం అని తీసుకుంటున్నారు. 2018, 2023లో కూడా అలైన్మెంట్ చేశారు. అవి 2 క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 2024లో మళ్ళీ ఇది రోడ్డు సర్వే చేస్తే ఈ భూమిలో ఉన్న భూమిలోకి వెళ్ళే రోడ్డు వేస్తామని అంటున్నారు. దాన్ని 2018, 2023లో ఎట్లా క్యాన్సిల్ చేశారో దీన్ని కూడా అలాగే క్యాన్సిల్ చేసి మా భూములను మాకు కావాలని, మా భూముల నుంచి రోడ్డు వేయద్దని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు హైకోర్టు నుంచి స్టే వచ్చింది, దానికి మేము సంతోషపడుతున్నాం. ఈ స్టేను అలాగనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రైతులకు ఎవ్వరూ హామీ ఇవ్వలేదు. విధి లేని పరిస్థితులలో మేము కోర్టుకు పోవడం జరిగింది. దయచేసి 2013 చట్టాన్ని అమలు చేయండి. ఒకసారి నిర్వాసితుడైన రైతు మళ్ళీ భూమి రాకపోవద్దని 2013 చట్టంలో ఉంది. ఈ చట్టాన్ని పూర్తిగా తుంగలో దొక్కి గత ప్రభుత్వం తుంగలో దొక్కింది. మరి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ చట్టాన్ని కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని మేము రైతుల పక్షాన కోరుతున్నాము.